She's not angel. She's a devil. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు వస్తున్నారని మేడం ఫోన్ చేసి చెప్పారు సార్. మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆఫీస్లో మీకు ఏ వర్క్ అయినా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీకు ఏం కావాలన్నా నన్ను పిలవండి. ఐ విల్ హెల్ప్ యూ ఎట్ ఎనీ టైమ్. హీ ఈజ్ వంశీ. హలో సార్. ఓకే. టెక్నికల్ డిపార్ట్మెంట్. హలో. అండ్ షీ ఈజ్ జ్ఞానేశ్వరి, అకౌంట్ డిపార్ట్మెంట్. హాయ్. మీ వార్మ్ వెల్కమ్కి థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఈ కంపెనీలో ఎటువంటి రూల్స్ అండ్ సిస్టమ్స్తో వర్క్ జరిగేదో ఇప్పుడు కూడా అలాగే రన్ అవుతుంది. ఎప్పట్లాగే మన క్లయింట్స్కి మన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మన వర్క్ కమిట్మెంట్స్ అన్నీ టైంకి డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేయండి. ఓకే సార్. హలో. నమస్తే సార్. మీ అబ్బాయి గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చి రాగానే ఛార్జ్ తీసుకొని అప్పుడే స్టాఫ్తో మీటింగ్ కూడా మొదలుపెట్టారు సార్. ఓ వెరీ గుడ్. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పటికప్పుడు ఇలాగే అప్డేట్ చేయి. అక్కడ జరిగే ప్రతి విషయం పిన్ టు పిన్ నాకు తెలియాలి. అదేంటి సార్, ఒకప్పుడంటే రాజేశ్వరి మేడం ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగేవన్నీ మీరు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి మీదే మీరు నిఘా వేయమంటున్నారు. ఈ కంపెనీకి మీ అబ్బాయి సీఈఓ కదా సార్. అలాంటప్పుడు మీ అబ్బాయి మీద మీకు నమ్మకం లేదా? చూడు, నేను నిన్ను అక్కడ పెట్టింది నేను చెప్పిన పని చేయడానికి, నాకు ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వడానికి కాదు. ఈ లోక్నాథ్ ప్రపంచంలో ఎవరిని నమ్ముతాడో తెలుసా? తెలీదు సార్. లోక్నాథ్ని అంటే నన్ను. ఈ ప్రపంచంలో నేను నన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మను. అది నా కొడుకైనా, నా భార్య అయినా, నా కోసం నమ్మకంగా ఉన్న నా మనుషులైనా సరే నేను అస్సలు నమ్మను. అది ఈ లోక్నాథ్ స్పెషాలిటీ. సో ప్రశ్నలు వేయడం మానేసి చెప్పింది చెప్పినట్టు చేయి. అక్కడ జరిగింది జరిగినట్టు నాకు చెప్పడానికే నీకు కట్టలు కట్టలు డబ్బులు ఇస్తున్నాను. అలా కాదని తేడా వస్తే నా గురించి నీకు తెలుసు కదా. డబ్బు తీసుకునే చేతుల్ని నరికి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. మీ గురించి తెలుసు కూడా నేను తప్పు చేస్తానా సార్? మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను సార్. ఏదో పిల్లలు కలవాణ్ణి, దయచేసి కోపగించుకోకండి సార్. ఇక మీదట ఇక్కడ చీమ చిటుక్కుమన్నా సరే మీ చెవిలో చేరవేయడానికి నేను ఒకడిని ఉన్నాను సార్. మీరు రిలాక్స్ అవ్వండి, నేను ఉన్నా కదా సార్. లోక్నాథ్, ఇంతకాలం అందరినీ మోసం చేసి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిన నిన్ను ఒక్కసారిగా పేక మెడలు కూల్చినట్టు కూల్చేయకపోతే నా పేరు వీణే కాదు. ఎంతో మందిని నాశనం చేశావు నువ్వు. అంతమందిని నాశనం చేసిన నిన్ను నాశనం చేయడానికి నేనొచ్చాను. అంతవరకు నేను నిన్ను ముప్పు తిప్పలు పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు. వీణా, ఇక్కడున్నావా? నీ పెళ్లి కోసమని షాపింగ్ చేసుకొని వచ్చా. వేద అయితే
నీకు ఎలాంటి చీరలైతే నచ్చుతాయో అలాంటి చీరలే సెలెక్ట్ చేసింది. తీసుకో. ఏం సంతోషం మిగిలిందని నేనిప్పుడు ఈ చీరలు కట్టుకుని సింగారించుకోవాలత్తయ్యా. ఎవరైనా పెళ్ళి మనసుకు నచ్చిన వాణ్ణి చేసుకుంటారు, కానీ ఇలా మనసుని గాయపరిచిన వాణ్ణి చేసుకునే దుస్థితి నాకు పట్టింది. అలాంటప్పుడు నాకెందుకు ఈ ఆర్భాటాలు? జరిగిన దానికి నువ్వు బాధ్యురాలివి కావు వీణ. అలాగని నీకు అన్యాయం జరగలేదు అని నేను చెప్పను, కానీ జరిగిన దానికి మాత్రం ఈ పెళ్ళి ఒకటే పరిష్కారం. ఇష్టం ఉన్నా లేకున్నా పెళ్ళి పెళ్ళే వీణా. నువ్వు ఈ చీరని కట్టుకొని పెళ్లి కూతుర్లా తయారవ్వాల్సిందే, తప్పదు. నా బంగారు తల్లివి కదా, నా మాట వినమ్మా. నా కాబోయే తోటికోడలికి నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను చీరలు. ఇదిగో, ఇది గౌరీ పూజ కోసం సెలెక్ట్ చేశాను, తీసుకో. ఇది ముహూర్తం రోజు. ఇదేమో అప్పగింతలకి. ఇది ఇది శోభనానికి. ఇవన్నీ చేయడానికి ఒక కుటుంబం ఉండాలి. ఇప్పుడు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేనే ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నా ఆ ఒక్క మనిషిని కూడా నా నోటితోనే వద్దు అని దూరం చేసుకున్నాను. ఇంక నాకెవరున్నారని నా బ్రతుక్కి ముచ్చట్లు. ఇవేవీ నాకొద్దు, నన్ను బలవంతం పెట్టద్దు. బాధపడుతున్న నీ మనసుకి సమాధానం చెప్పుకోవాలి వీణా. నువ్వు పడుతున్న బాధని చూసి నిన్ను ఓదార్చగలం, కానీ నీ బాధని మాత్రం మేము తీసేయలేమమ్మా. అది ఒక్క నీ వల్లే అవుతుంది. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఇంక నీకు జీవితమే లేదు అనుకుంటే ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటికీ దొరకదు. అలా అని కాకుండా నీకు నువ్వు సర్ది చెప్పుకొని జరగాల్సిన వాటికి సర్దుకోగలిగితే కాలంతో పాటు నీ మనసుకి తగిలిన గాయం మాని ఒక్కరోజుకి నువ్వు మారే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకో. పార్వతి, ఒకసారి నీతో మాట్లాడాలి, కాస్తిలారా. నన్ను ఆయన గదిలోకి రమ్మని పిలవడం ఏంటి? నేను ఆయన గదిలోకి రావడం ఆయనకి ఇష్టం ఉండదు కదా. అలాంటిది ఆయన స్వయంగా తన గదిలోకి రమ్మని పిలిస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా పార్వతి. కుటుంబంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకుంటూ పోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో నాకు రిషి చేసిన పని మూలాన బాగా అర్థమైంది. ఇప్పుడు వాడు చేసిన పనికి వాడిని నేను ఏమైనా చేయొచ్చు, కానీ అలా చేయకపోవడానికి కారణం నువ్వే పార్వతి. ఎస్, నువ్వే పార్వతి. ఈ కుటుంబంలో అందరూ ఎన్నో రకాలుగా నన్ను అవమానించారు,
అనరాని మాటలన్నారు. అంతెందుకు, నేను నిన్ను చాలా మాటలన్నాను. కానీ నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా మార్పు కోసం ఆరాటపడ్డావు తప్ప ఏ రోజు ఆవేశపడలేదు. అందుకే ఈ ఇంట్లో ఉన్న సమస్యలు నీ వల్ల ఎన్నో పరిష్కారాలు దొరికాయి. అలాగే నేను కూడా నీలాగే ఈ ఇంటి పెద్దగా బాధ్యతగా రిషి చేసిన తప్పులకు ఆవేశపడకుండా బాగా ఆలోచించి వీణకి న్యాయం జరుగుతుందని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కన్ను మనదే, వేలు మనదే అయినప్పుడు దేన్ని మనం పోగొట్టుకోలేం కదా. అలాగే రిషి, వీణ ఇద్దరు మనవాళ్లే కాబట్టి ఇద్దరికీ న్యాయం జరిగేలాగా ఈ పెళ్లికి సిద్ధమయ్యాం. నీ వంతుగా పెళ్లికి చీరలు తెచ్చావు, సరిపోతుందా చెప్పు? నా వంతుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఇవన్నీ సరస్వతి నగలు. వీటిని పెళ్లికి మన చిన్న కోడలికి వేసి అలంకరించు. ఈ నగల్ని పొందే అర్హత నా ఇంటి కోడలుగా రాపోతున్న వీణకే ఉంది. నీ చేతులతోనే ఈ నగలు తనకి అలంకరించు. ఆ రోజు నువ్వు హారతి పళ్ళెం పట్టుకుని లోపలికి వస్తే పళ్ళాన్ని విసిరికొట్టి నిన్ను తిట్టి మరీ ఈ గదిలోకి రావద్దని చెప్పి నేనే ఈరోజు లోపలికి రమ్మన్నానని ఆశ్చర్యపోతున్నావా? చెప్పాను కదా పార్వతి, ఆ రోజున్న లోక్నాథ్ ఈరోజు లేడు అని. ఒప్పుకుంటాను పార్వతి, నువ్వు చెప్పిందే కరెక్ట్. కుటుంబంలో ఎన్ని జరిగినా అవన్నీ ఒప్పుకుని సరిదిద్దుకోవాలి తప్ప కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు. ఎలా జరిగినా జరగబోయేది పెళ్ళి. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు మన పిల్లలు. వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? పెద్దవాళ్ళమైన మనమే ఏం జరిగినా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. ఇదంతా నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను పార్వతి, థ్యాంక్స్. ఇదంతా నేను మారానని చెప్పడానికి చేస్తున్న పని కాదు, నాలో వచ్చిన మార్పు వల్ల చేస్తున్న పని. నన్ను నమ్ము అని నేను చెప్పను, కానీ ఇప్పటికైనా నన్ను నమ్మితే చాలు అని చెప్తున్నాను. నా వల్ల ఇక మీదట నీకు ఎలాంటి కష్టం ఉండదు పార్వతి, నన్ను నమ్ము. ఒకవేళ ఇదంతా నేను సరస్వతి గురించే మాట్లాడుతున్నానో నేను అనుకోవచ్చు. అందుకే ఇక నుంచి సరస్వతి గురించి కూడా నేనేం మాట్లాడను. తను ఎక్కడుందని కూడా నేను అడగను. ఈ నగలు తీసుకుని అమ్మాయికి చూపించు. వెళ్ళు. సడన్ గా అత్తయ్యని మామయ్య ఎందుకు పిలిచినట్టు? అత్తయ్య గదిలో అడుగు పెడితేనే నచ్చిన మామయ్య స్వయంగా తనే తన గదిలోకి రమ్మని పిలిచారు అంటే నమ్మలేకపోతున్నాను. అంతేకాకుండా ఈ మధ్య అత్తయ్య ఏం చెప్తే అదే అంటూ అన్నీ అత్తయ్య సలహా మీదే వెళ్తున్నారు. ఈయన మారాడా లేక మారినట్టు ప్రవర్తిస్తున్నాడా? జరిగిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, లేకపోతే ఎంత కిందకైనా దిగజారుతాడు ఈ లోక్నాథ్. ఉన్నట్టుండి అత్తయ్య మాటకి విలువివ్వడం, ఆవిడ మాటే నా మాట అని కబుర్లు చెప్పడం, ఇదంతా చూస్తుంటే ఏదో కొత్త నాటకానికి తెరలేపుతున్నాడనిపిస్తుంది. వీణా, ఇదిగో ఈ నగలు నీకివ్వమని మీ మామయ్య స్వయంగా చెప్పారమ్మా, చూడు.
ఆయనకి పెళ్లి జరిపించడం మనస్ఫూర్తిగా ఇష్టమే. పైగా నీకు న్యాయం జరగాలని, నిన్ను కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడుతున్నారు వీణ. నిజమే అత్తయ్య, రిషి చేసిన పనికి మామయ్య తీసుకున్న నిర్ణయం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన వీణ గురించి ఇంతలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఈ నగలన్నీ తీసిచ్చారంటే వీణని మనస్ఫూర్తిగా తన చిన్న కోడలిగా అంగీకరించినట్టే. చేసిన అన్యాయానికి చెక్ రూపంలో కొడుకు, నగల రూపంలో తండ్రి బాగానే బేరమాడుతున్నారత్తయ్య. ఇదంతా నా మీద ప్రేమ కాదు, వాళ్ళ కోసం పడే జాగ్రత్త. ఈ పట్టు చీరలతో, నగలతో నా మనసుకైన గాయానికి మందు పూయాలని చూస్తున్నారు. మీరేం చేసినా నా మనసు చంపుకొని బ్రతుకుతున్నానని మాత్రమే నేను చెప్పగలను. ఎప్పటికీ నా మనసు మారదు. ఈ పెళ్లి నీ జీవితంలో మార్పు తెస్తుందని నేను నమ్ముతున్నాను వీణ. నిన్ను నమ్ము అని మాత్రమే చెప్పగలను తప్ప ఈ పరిస్థితుల్లో నేను ఇంకేమీ చెప్పలేను. కారణం నువ్వు పడే బాధ అది ఏం చెప్పినా తరగదని నాకు తెలుసు కాబట్టి. కానీ నీకు ఎలాగైనా న్యాయం జరిపించాలనేదే మా కోరిక. అది ఈ పెళ్లితోనే సాధ్యం. అర్థం చేసుకో. లోక్నాథ్, నీకు నచ్చకపోయినా మెట్టు మెట్టు దిగి తప్పదని ఫీల్ అయ్యి నీ చేతులతోనే అన్నీ చేసుకుంటూ వచ్చేలా చేస్తాను. ఇప్పుడు ఈ చీరలు, నగలు నా దగ్గరికి వచ్చినట్టు ఇంకా ఇంకా నువ్వు ఊహించని విధంగా నీ చేతులతోనే నీ ఆస్తిని కూడా తీసుకొచ్చి కాళ్ల ముందు పెట్టేలా చేస్తాను. నీ ఇంటిని, నీ ఆస్తిని నా గుప్పెట్లోకి తెచ్చుకొని మీ అందరినీ ఒక ఆట ఆడిస్తాను. నేనిప్పుడు పెట్టబోయే టార్చర్ వల్ల మీరు అల్లాడిపోయేలా చేస్తాను. తండ్రి కొడుకులను విడదీసి మీలో మీరే కొట్టుకుని చచ్చేలా చేస్తాను. అది చూసి ఆనందించి నా పగ తీర్చుకుంటాను. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్టు కొంపలో ఎంత మందున్నా ఒక్క కాఫీ ఇచ్చే దిక్కులేదు నాకు. ఎవరైనా ఉంటే నా మొఖాన ఒక కప్పు కాఫీ తగలెట్టండి. ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంటే నీకు మాత్రం కొంపలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కాఫీ కావాలంట. కాఫీ అంటే ఏంటే, నీ కడుపు మండితే నా కడుపు కాల్చుకోమంటావా? మరి ఏమైందని అంత గగ్గోలు పెడుతున్నావు? ఏమైందా? జరగాల్సిందంతా జరిగిపోతుంది. నీ సుపుత్రుడున్నాడే, అదే నా అన్న. మారాడో, మారుతున్నాడో, లేక మారినట్టు నటిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఏకంగా సరస్వతి వదిన బంగారం అంతా తీసుకొచ్చి ఆ పార్వతి చేతిలో పెట్టి ఆయనకి కాబోయే చిన్న కోడలు, అదే ఆ వగలాడి వేణకి ఇవ్వమన్నాడు. అది చూసి నా కడుపు మండిపోయింది. ఎంతలా కొంపలో జరుగుతుంటే ఏమైందని తాపీగా అడుగుతున్నావా? ఏంటి నువ్వు చెప్పేది? నా కోడలు నగలు ఆ పనికిమాల పిల్లకిచ్చాడా? ఏమైంది వీడికి? పిచ్చాను పట్టిందా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికే అది చెప్పిందే వేదంలా అయింది. ఇక వీడు ఏకంగా దానికి పెత్తనం మొత్తం ఇచ్చేస్తే ఇక ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. మొత్తం దాని గుప్పెట్లోనే పెట్టేస్తే ఇక దానికి ఎదురెళ్ళటం అసాధ్యమే తల్లి. ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఏం జరిగినా, ఎవరు మారినా నేను అనుకున్నది మాత్రం చేసి తీరుతాను. దానికి ఇంట్లో మొత్తం పెత్తనమిచ్చినా, ఆఖరికి ఇంటికి అదే అధిపతి అయినా సరే నేను ఏదో ఒక రకంగా దాన్ని తిప్పి కొడతాను. అలా జరక్కపోతే ఈ ఇంట్లో నుంచి దాన్ని కాకపోయినా దాన్ని చంపి దాని శవాన్నైనా పంపిస్తాను. ఇదంతా జరగడానికి
నాకు కావాల్సింది ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు. నేను అనుకున్నది చేసి దాన్ని ఈ ఇంట్లోనే గొయ్యి తీసి కప్పెడతాను. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచు. కార్తీక్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ మీకు చెప్పి బయటకెళ్ళాలా? అయినా మీరందరూ బానే ఉన్నారు కదా, ఇక నేనేమైతే మీకెందుకు, ఎక్కడికెళ్తే మీకెందుకు? మీకు కావాల్సింది వాళ్ళంతా సంతోషంగా ఉండటం అంతేగా. అదేంటి బాబు మీరు నేను అంటున్నావు? నువ్వు మాకేవీ కావా? నీకోసం మేం బాధపడ్డం లేదా? అక్కడ మీ అమ్మ, ఇక్కడ నేను. నువ్వేమైపోతావోనని కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదా బాబు? ఏమన్నారు? అక్కడ మా అమ్మ, ఇక్కడ మీరు, ఇద్దరు నా కోసం బాధపడుతున్నారా? అంతలా బాధపడేవారే అయితే మీ కొడుకు బాగుండాలని మీరు, తన కొడుకు ఏమైపోయినా పర్లేదు, ఆ కుటుంబానికి ఏ చెడు పేరు రాకూడదని అక్కడ ఆవిడ. వీణ నా దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయరమ్మా. నేనెంతో బతిమలాడి అడిగాను నా వీణ నాకిచ్చేయండి అని. కానీ మీరేం చేశారు? బలవంతంగా వీణను ఒప్పించి నా కాకుండా చేశారు. చింత చేస్తూ ఏమీ తెలియని వాళ్ళలాగా నా గురించి బాధపడుతున్నామని నటిస్తున్నారు. మీరందరూ ఎన్ని ఆలోచనలు చేసినా వీణ నాకు దూరం చేయలేరు. నేను ఏం చేశానే సరే నా వీణ నేను దక్కించుకుంటాను. చూస్తూ ఉండండి. కార్తీక్, కార్తీక్, కార్తీక్ బాబు ఆగు. కార్తీక్, నేను చెప్పేది విను. ఆ ఇడియట్ని నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా? నాకంతకు మించి వేరే దారి లేదు బావా. తెల్లవారుగానే గుళ్ళో మన పెళ్లి. వచ్చే వీణ, నేను నీకు తగిన దాన్ని కాదు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.